ఉషానైతే భారతమ్మ అమ్మో నీ కోపం ఆవేశం తగ్గాలంటే అమ్మవారి ముందు చూస్తూ ఉండని చెప్పని అక్కడ కూర్చోపెట్టేసి ఉంటుంది. ఈ లోపల సత్యం అయితే బాలరాజుతో ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు, ఆ చిన్న పిల్లరా తన గురించి కూడా కొంచెం ఆలోచించవా, నువ్వు అసలు ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి అని చెప్పని బాలరాజుని అయితే అడుగుతాడు. కానీ బాలరాజు ఏం మాట్లాడకుండా అలాగే ఉంటే ఇంకా చిన్ని దగ్గరికి అయితే వెళ్ళి అప్పుడు రామ్మ పోదాము అని చెప్పని అంటాడు. అప్పుడు చిన్ని అయితే మావయ్య అమ్మ మావయ్య అని చెప్పనంటే మనకు ఏం వచ్చినా ఏం జరిగినా మనకు అన్నీ చెప్పింది కదమ్మ సోదమ్మ, అలాగే ఉందామని ఇంకా సరళ వాళ్ళని కూడా పదండి అని చెప్పని అంటాడు. ఇంకా బాలరాజు అయితే అక్కడ జరిగిందంతా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. నేను ఆ రోజు చిన్ని కావేరిని కాపాడకుండా ఉండుంటే కావేరి విషయంలో నేనేమైనా తప్పు చేశానా అని చెప్పని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ కూడా వచ్చి ఏంటన్నా ఇదంతా ఇలా జరిగింది, వదినమ్మ చిన్ని ఎంత బాధపడుతుందో చూడంటే ఈ లోపల వెనకనే వచ్చి చెయ్యి అయితే పట్టుకుంటుంది. ఎవరా అని చూస్తే భారతమ్మ. అప్పుడు చిన్నమ్మ అని చెప్పని తననైతే పట్టుకొని ఏడుస్తాడు. నేనేమన్నా తప్పు చేశానా చిన్నమ్మ అంటే లేదు నాన్న, నువ్వు ఏ తప్పు చేయలేదు, కోడల విషయంలో గతంలో చేసిన తప్పుని ఇప్పుడు సర్దిద్దుకుంటున్నావు, కానీ కొద్ది రోజులు టైం పడుతుంది కదా అని చెప్పని అంటాడు. అప్పుడు అక్కడ జరిగిన ఆ రోజు జరిగింది విషయం మొత్తం తనతో చెప్పాలని నేను జైల్లోకి అక్కడ వెళ్ళేసరికి 3 ఖైదీలు మాట్లాడుకుంటున్నారు. రేపు మధ్యాహ్నంకి కావేరిని చంపేయాలి మేడం, మన ముగ్గురిని నమ్మి మనకి ఈ పని అప్పచెప్పింది అని చెప్పని అని మాట్లాడుకుంటే నేను విన్నాను అని చెప్పని అంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంక పడుకొని కావేరిని ఎలా అయినా చంపేస్తారు, ముందు కావేరిని సేవ్ చేయాలని ఇప్పుడు నేను సత్యంబాబుతో కానీ చిన్నితో చెప్పినా కానీ వీళ్ళకి ఇంకా టెన్షన్ పెట్టి చేయడం తప్ప ఏమీ లేదు, ముందు నేను వెంటనే హైదరాబాద్కు బయలుదేరాలని చెప్పని బాలరాజు అయితే నేను ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి వచ్చేసాను. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత చిన్నిని కావేరిని ఎలా అయినా పిలిచి తను తీసుకెళ్ళాలనుకుంటే ఇంకా కావేరి నేను పిలిచానంటే అసలు రాదు అనుకొని అప్పుడు తను సరిగ్గా జైల్లోకి అయితే ఎంటర్ అయ్యాను నేను అని చెప్పని అంటాడు.